కేసీఆర్ అసెంబ్లీకి రావాలని తనపై వస్తున్న ఆరోపణలకు ఆయన సమాధానం చెప్పుకోవాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. కాళేశ్వరం కమిటీ నివేదికను అసెంబ్లీలో పెడతామని, కేసీఆర్ సభలో మాట్లాడతానంటే తమ సమయం కూడా ఇస్తామని తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం కాంగ్రెస్ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, మంచి పాలన అందిస్తున్నందుకు తిడతారా అంటూ బీర్ల ఐలయ్య మండిపడ్డారు. బీర్ల ఐలయ్యతో మా ప్రతినిధి సిద్ధార్థ్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీ ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఉన్నారు, ఆయనతో మాట్లాడుతాం. సార్, స్థానిక సంస్థల ఎన్నికల కంటే ముందు జరగనున్నటువంటి అసెంబ్లీ సమావేశాలు పైచేయి సాధించడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, ప్రతిపక్షాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో మీ స్ట్రాటజీ ఏ విధంగా ఉండబోతుంది? ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కాళేశ్వరం దాని మీద పీసీ ఘోష్ గారి నివేదిక వచ్చింది. దాని మీద కాళేశ్వరం మీద ఆ కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక మీద అసెంబ్లీలో చర్చించాలని చెప్పి మా గౌరవ ముఖ్యమంత్రి సంకల్పం. ఏదైతే మీరు చూస్తున్న నిన్న మొన్న భారీ వర్షాలు పడ్డా కానీ 100 సంవత్సరాల కింద కట్టినటువంటి ప్రాజెక్టులు ఏ ఒక్కటి కూడా చెక్కు చెదరకుండా ఇంత పెద్ద వరదలకు తట్టుకొని నిలబడ్డాయి. మరి కోట్ల కొద్దీ కమిషన్ల కోసం, వేల కొద్దీ లాభాల కోసం మరి కట్టినటువంటి కాళేశ్వరం కూలేశ్వరంగా పోయింది. ఒక్క సంవత్సరం కూడా దాంట్లో నీళ్లు నిలవలేదు. వాళ్ళేమో నీళ్లు నిలవబెట్టమంటారు, అంటే ఇంకొక 10-20 గ్రామాలు మునిగిపోయే విధంగా వాళ్ళు చూస్తున్నారు. కానీ ఏదైతే పీసీ ఘోష్ ఇచ్చినటువంటి నివేదికను అసెంబ్లీలో చర్చించాలి. మేమేమంటున్నాం, ఏదైతే అక్కడ మేస్త్రిగా గుంపు మేస్త్రిగా కూర్చొని కట్టిండో కేసీఆర్ గారు ప్రతిపక్ష నాయకుడిగా వచ్చి చర్చ చేయమంటున్నాం. మీరు కట్టినటువంటి కాళేశ్వరం మీద నివేదిక వచ్చింది కాబట్టి ఎంతసేపటికి మీరు బయట మాట్లాడు కాదు, ఫామ్ హౌస్లో మాట్లాడు కాదు, అసెంబ్లీ సాక్షిగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా దాని మీద మీరు ఎన్ని రోజులు చర్చిద్దామంటే అన్ని రోజులు మా ప్రభుత్వం, మా గౌరవ ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నాడు. కమిషన్ నివేదిక వచ్చింది కాబట్టి ముఖ్యంగా దాని మీద చర్చ జరిగి ప్రజలకందరికీ తెలియజేయాలి ఏ విధంగా కాళేశ్వరం కూలేశ్వరంగా తయారైంది, ఏ రకంగా కమిషన్ల కోసం కాళేశ్వరం కట్టిండో బట్టబయలు చేయడానికి ఆ నివేదికను కూడా అసెంబ్లీ సాక్షిగా బయటపెట్టడం కోసం మా ప్రభుత్వం కృతజ్ఞతతో ఉంది. ఏదైతే మేము వచ్చిన తర్వాత మా రాహుల్ గాంధీ ఆలోచనను ఇక్కడ మా గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం కాబట్టి బీసీ రిజర్వేషన్ల పక్షాన ఇప్పటికే మేము కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన అన్ని చేసింది. ఎందుకంటే భారతదేశంలో 1931 తర్వాత కులగణన జరగడం ఎప్పుడు జరగలేదు. కులగణన చేసి భారతదేశానికే తెలంగాణ రోడ్ మోడల్ ఉంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే బీసీలకు 42% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తున్నాడో ఇప్పుడు స్థానిక సంస్థలు నిలుపుదల చేసి దానికే. ఎందుకంటే మొన్న కూడా మా పిఎస్సీ కమిటీలో కూడా ఒక సబ్ కమిటీ వేసి దానికి బట్టి గారు, ఉత్తమ్ గారు, పొన్నం గారు, శ్రీబాబు గారిని కమిటీ వేసి ఢిల్లీలో న్యాయ సలహాలో తీసుకున్నాం. ఏ రకంగా బీసీలకు 42% ఇచ్చి ముందుకెళ్ళాలి, తప్పకుండా మేము ఇచ్చిన మాట కట్టుబడి బీసీలకు అన్ని విధాల విద్యా ఉపాధిలో ఏదైతే మేము 42% ఇస్తున్నామో ఇప్పుడు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ 42% ఇవ్వాలని చెప్పి దాని మీద కూడా రేపు అసెంబ్లీలో చర్చించి ఏ రకంగా బీసీలకు న్యాయం చేస్తాం. మేము ఇప్పటికే చేసే కాడికి అన్నీ చేసేసినాం. మా ఏది అసెంబ్లీలో చట్టం చేసినాం, గవర్నర్ ఆమోదం తెప్పినాం, కేంద్రానికి పంపినాం. ఇప్పుడు కేంద్రం రాష్ట్రపతి స్థానం ఉంది కాబట్టి కేంద్రం తప్పకుండా జోక్యం చేసుకోవాలి. మరి రేపు అసెంబ్లీలో కూడా బీజేపీ వాళ్ళు కానీ, టీఆర్ఎస్ వాళ్ళు కానీ, ఎంఐఎం వాళ్ళు వాళ్ళందరూ మరి మద్దతు ఇచ్చి ఏ రకంగా ముందుకు పోదాం వాళ్ళని కూడా చర్చ పెట్టి ఈ 2 అంశాలు కీలకంగా కాబోతున్నాయి. కాళేశ్వరం కమిషన్ వచ్చినటువంటి పీఎస్ ఘోష్ గారు ఇచ్చిన నివేదిక మీద, బీసీలకు 42% మీద, అదేవిధంగా ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఉద్ధృతంగా పడుతున్న వర్షాలకు కూడా నిన్న కామారెడ్డి అతలాకుతలమైంది. 70 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద బీభత్సమైంది. వాటిని కూడా ఎట్లా కాపాడుకోవాలి స్వయంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా ఉత్తమన్న గారు మా పీసీసీ అధ్యక్షుడు స్వయంగా పర్యవేక్షణ చేసి ఎక్కడ కూడా ప్రాణాలు నాకుండా ఎక్కడైతే రోడ్లు కానీ అక్కడ డ్యామేజ్ అయినా, చెరువులకు డ్యామేజ్ అయినా ఇమీడియట్లీ అక్కడ తక్షణ సహాయం చేసి ఆ ప్రాంతాన్ని కూడా ఆదుకోవాలని వాటి మీద కూడా చర్చ జరగబోతుంది. రిపోర్టును అసెంబ్లీలో పెట్టేదానికంటే ముందే తమకు ఇవ్వాలి, తమకు చదువుకునే అవకాశం ఇవ్వాలి, చర్చ చేసే అవకాశం ఇవ్వాలి. ప్రతిపక్షాలకు గతంలో ప్రతిపక్షాల గొంతు నొక్కారు, ఇప్పుడు అట్లా కాకుండా మాకు సమాధానం చెప్పుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సమక్షంలో తప్పకుండా క్షుణ్ణంగా మీకు ఎన్ని రోజులు సమయం అయితే అన్ని రోజులు సమయం ఇచ్చి అవసరమైతే మా ఎమ్మెల్యేలు మా మంత్రం ఇవ్వడం మాట్లాడడం మీ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్కి అవకాశం ఇస్తాం, రమ్మని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఇప్పటికి 2 ఏళ్ళు కావస్తుంది, కనీసం ఒక్కరోజు కూడా ప్రతిపక్ష నాయకుని హోదా నిర్వహించకుండా ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇచ్చేది పోయి ఏమున్నా ఫామ్ హౌస్కే పరిమితమైంది. కాబట్టి రేపు తప్పకుండా ఇది ఇంత పెద్ద ఆస్తి నష్టం జరిగింది కాబట్టి, ఇంత కొల్లగొట్టిరు కాబట్టి దీని మీద చర్చకు రావాలని కోరుకుంటున్నాం. ఇది మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాల్లో 20 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి మంచి పనులన్నింటినీ ప్రజలకు వివరిస్తాం. ముఖ్యంగా కాళేశ్వరం గురించి కాళేశ్వరంకి సంబంధించిన చర్చ జరుగుతుంది కాబట్టి కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాలకు రావాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
కోరుతున్నారు. వీడియో జర్నలిస్టు ప్రశాంత్ సిద్ధార్థ, ఏబెన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.